హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి స్లీవ్స్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. కంప్లీట్ గా ఈ యొక్క స్లీవ్స్ వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క స్లీవ్స్ ఏంటి, అసలు మెజర్మెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 5 ఇంచెస్, ఆర్మ్ యొక్క రౌండ్ వచ్చేసి 17 ఇంచెస్, స్లీవ్ యొక్క లూజ్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. ఈ యొక్క మెజర్మెంట్స్ తోని అన్నది ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క స్లీవ్ అయితే కటింగ్ చేస్తానండి. కంప్లీట్ గా ఫార్ములాస్ అనేది యూజ్ చేస్తూ చాలా పర్ఫెక్ట్ అయితే మాత్రం కటింగ్ అయితే మాత్రం చేస్తానండి. హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ కాబట్టి ఏదైతే ఇక్కడ లైన్ ఉంటుందో ఈ యొక్క లైన్ వచ్చేసి నేను హెచ్చు తగ్గులు లేకుండా అయితే మాత్రం వదిలేసుకున్నానండి. ఇక్కడ నేను కంప్లీట్ గా సీమ్ అలవెన్స్ అయితే మాత్రం ఇవ్వడం లేదు, సపరేట్ గా నేను సీమ్ అలవెన్స్ అయితే మాత్రం ఇచ్చుకుంటానండి. మెయిన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్లీవ్ అయితే మాత్రం డ్రాఫ్టింగ్ అయితే చేస్తున్నాను. సో దీని గురించి హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి మనకి 5 ఇంచెస్ కాబట్టి కరెక్ట్ గా 5 ఇంచెస్ దగ్గర అయితే మాత్రం ఒక మార్కింగ్ అయితే మాత్రం గీసుకుంటున్నానండి. ఇటుపక్క ఎంత అయితే లెంత్ తీసుకున్నానో ఇటుపక్క కూడా అంతే లెంత్ అయితే మాత్రం తీసుకున్నానండి. స్ట్రైట్ గా అయితే మాత్రం ఒక లైన్ అయితే మాత్రం నీట్ గా అయితే మాత్రం గీసేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ కానీ మీరు చూస్తే ఇక్కడ మనకి వచ్చేసి స్లీవ్ కి వచ్చేసి ఎప్పుడు కూడా ఒక స్క్వేర్ బాక్స్ లాగా అయితే మాత్రం తీసుకోలేండి. ఆ యొక్క స్క్వేర్ బాక్స్ లోని కంప్లీట్ గా స్లీవ్ అయితే మాత్రం రావాలి. ఆ యొక్క స్క్వేర్ బాక్స్ గురించి అని చెప్పేసి ఫార్ములా అయితే మాత్రం ఉంటుందండి. అది మనకి వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 8+3 ఇంచెస్ ఏంటి ఫార్ములా. చెస్ట్ వచ్చేసి 40 కాబట్టి 40 డివైడెడ్ బై 8+3 ఇంచెస్ చేస్తే మనకి ఇక్కడ 8 ఇంచెస్ అయితే వస్తుందండి. ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా 8 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే గీస్తున్నాను. అలాగే ఇటుపక్క కూడా వచ్చేసి 8 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే మాత్రం గీసుకుంటున్నానండి. స్ట్రైట్ గా అయితే మాత్రం ఒక లైన్ అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం గీసేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో కంప్లీట్ గా అయితే మాత్రం ఇది వచ్చేసింది. బట్ ఇక్కడ మనకి వచ్చేసి ఆర్మ్ యొక్క రౌండ్ యొక్క డౌన్ అయితే మాత్రం కావాలండి. సో దానికి మనకి ఫార్ములా వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 12 ఏంటి ఫార్ములా. సో ఇక్కడ మనకి 40 కాబట్టి చెస్ట్ డివైడెడ్ బై 12 చేస్తే మనకి 3.3 అయితే మాత్రం వస్తుందండి. ఆర్మ్ యొక్క రౌండ్ యొక్క డౌన్ వచ్చేసి మనకి 3.3 అండి. కరెక్ట్ గా ఇక్కడ ఏదైతే పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా 3.3 దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకొని స్ట్రైట్ గా అయితే మాత్రం ఒక లైన్ అయితే మాత్రం కలిపేసుకుంటున్నానండి. ఇక్కడ కానీ మనకి చూస్తే ఆర్మ్ యొక్క రౌండ్ ఎంత ఉంది మనకి 17 ఇంచెస్. సో ఇక్కడ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. సో ఏదైతే పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా 17 ఇంచెస్ గురించి అని చూస్తే ఇక్కడ మనకి పావు తక్కువ 9 వచ్చింది. పావు తక్కువ 9 అంటే మనకి స్లీవ్ యొక్క లూజ్ ఎంత వచ్చింది అంటే మనకి దగ్గర వచ్చేసి 17.5 అయితే మాత్రం వచ్చింది. మనకి ఎంత స్లీవ్ యొక్క రౌండ్ ఎంత 17 ఇంచెస్, హాఫ్ ఇంచ్ అయితే మాత్రం ఎక్స్ట్రా అయితే మాత్రం మనకైతే మాత్రం వచ్చిందండి. ఈ యొక్క ఫార్ములాస్ చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తుందండి. చాలా మంది డౌట్ పడుతున్నారు, ఆమె రౌండ్ చెక్ చేయడం లేదు, కరెక్ట్ గా వస్తుందా రాదనేసి. మీరు ఎటువంటి డౌట్స్ కానీ ఏమి కూడా పెట్టుకోవద్దండి, చాలా పర్ఫెక్ట్ అయితే మాత్రం వస్తుందండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఏదైతే ఆన్ ఫోల్డ్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా 1 ఇంచ్ అయితే మాత్రం ఇచ్చుకోవాలి అండి. 1 ఇంచ్ ఎందుకు ఇచ్చుకుంటున్నానంటే ఒక గైడ్ లైన్ గురించి అని చెప్పేసి. గైడ్ లైన్ గురించి అంటే మనకి వచ్చేసి ఏదైతే కర్వ్ ఉంటుందో కర్వ్ అనేది పర్ఫెక్ట్ గా రావడం గురించి అండి. ఆ తర్వాత ఇక్కడ కానీ చూసుకుంటే ఏదైతే లైన్ ఉంటుందో ఈ యొక్క లైన్ ని మనం వచ్చేసి 4 పార్ట్స్ కింద అయితే మాత్రం సపరేట్ అయితే మాత్రం చేసుకోలేండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రంట్ కి అలాగే బ్యాక్ కి కూడా మనం వచ్చేసి 4 పార్ట్స్ కింద అయితే మాత్రం సపరేట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా కర్వ్ అయితే మాత్రం వచ్చేస్తుంది. ఇక్కడ కానీ మరి చూసుకుంటే ఇక్కడ నేను 4 పార్ట్స్ కింద అయితే సపరేట్ అయితే చేశాను కదా. ఏదైతే ఉంటుందో ఇక్కడ వచ్చేసి మనకి ఒక హాఫ్ ఇంచ్ అయితే మాత్రం అప్ అయితే మాత్రం ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. ఫ్రంట్ కి ఇది ఇక్కడ మనకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ వచ్చేసి అప్ అయితే మాత్రం ఇచ్చుకోవాలి. ఇక్కడ అయితే మాత్రం అసలు టచ్ కూడా చేయమండి. ఏదైతే ఇక్కడ పాయింట్ ఉంటుందో ఈ యొక్క డాట్ దగ్గర నుంచి కరెక్ట్ గా మనం డౌన్ కి వచ్చేసి హాఫ్ ఇంచ్ అయితే మాత్రం మనం ఇన్సైడ్ కి వచ్చేసి హాఫ్ ఇంచ్ అయితే మాత్రం మార్కింగ్ అయితే మాత్రం చేసుకొని ఏదైతే పాయింట్ ఉంటుందో ఈ యొక్క పాయింట్ 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 దీన్ని ఇలా కలుపుకుంటూ కర్వ్ అయితే మాత్రం ఇచ్చుకోలేని చాలా పర్ఫెక్ట్ గా అయితే కర్వ్ అయితే మాత్రం వస్తుందండి. ఫ్రంట్ యొక్క లోతు కూడా మనకైతే వచ్చేస్తుంది. మళ్ళీ మనం సపరేట్ గా తీయవలసిన అవసరం కూడా లేదండి. మనం కర్వ్ స్కేల్ యూజ్ చేయకపోయినా సరే ఈ యొక్క పాయింట్ల వల్ల ఏంటి అంటే మనకి కర్వ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా అయితే మాత్రం వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు నేను కర్వ్ స్కేల్ అన్నదే యూజ్ చేయలేదు. ఇక్కడ చూస్తున్నారా చాలా పర్ఫెక్ట్ గా అయితే మనకి కర్వ్ అయితే మాత్రం వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి ఆమెకు రౌండ్ అయితే మాత్రం చెక్ చేసుకుందాం ఏంటి. ఇక్కడ కూడా మీకు చూసుకుంటే పర్ఫెక్ట్ గానే వస్తుంది, ఎటువంటి మిస్టేక్ కూడా ఏమీ రాదు.
ఇక్కడ చూసుకుంటే మనకి 9 ఇంచెస్ అయితే మాత్రం వచ్చింది. ఇందాక కన్నా మనకి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్కువైతే మాత్రం వచ్చింది. ఏదైతే కర్వ్ ఉంటుందో ఈ యొక్క కర్వ్ అయితే మాత్రం మనకి చాలా పర్ఫెక్ట్ అయితే మాత్రం వచ్చింది కదండి. ఇప్పుడు మనం వచ్చేసి స్లీవ్ యొక్క లూజ్ అయితే మాత్రం చూడాలండి. ఇక్కడ కానీ మీరు చూస్తే స్లీవ్ యొక్క లూజ్ వచ్చేసి 14 ఇంచెస్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏదైతే స్లీవ్ ఉంటుందో స్లీవ్ యొక్క లూజ్ మళ్ళీ డివైడెడ్ బై 2 అయితే మాత్రం చేయాలండి. స్లీవ్ యొక్క లూజ్ వచ్చేసి 14 ఇంచెస్ కాబట్టి 14 డివైడెడ్ బై 2 కానీ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి 7 ఇంచెస్ అయితే మాత్రం వస్తుంది. కరెక్ట్ గా ఏదైతే పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి కరెక్ట్ గా 7 ఇంచెస్ దగ్గర అయితే మాత్రం ఒక మార్కింగ్ అయితే మాత్రం ఇచ్చుకుంటున్నాను. ఏదైతే డాట్ ఉంటుందో ఈ యొక్క డాట్ ఇందులోకి అయితే మాత్రం కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏదైతే స్లీవ్ వచ్చిందో ఈ యొక్క స్లీవ్ కంప్లీట్ గా మనకి వచ్చేసి ఫ్రంట్ దండి. ఇంకా బ్యాక్ దానికి కూడా మనకి వచ్చేసి అప్ ఇన్సర్ట్ చేయవలసినవి అయితే కొన్ని అయితే ఉన్నాయండి. సో దాని గురించి అని చెప్పేసి నేను కంప్లీట్ గా వచ్చేసి ఏదైతే స్లీవ్ ఉంటుందో స్లీవ్ అయితే మాత్రం కటింగ్ అయితే మాత్రం చేస్తున్నానండి. ఇక్కడ కానీ చూస్తే ఇక్కడ నుంచి స్లీవ్ అయితే మాత్రం కటింగ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళి ఏదైతే బాక్స్ ఉంటుందో ఈ యొక్క బాక్స్ అయితే మాత్రం కటింగ్ అయితే మాత్రం చేస్తున్నానండి. ఏదైతే ఇక్కడ ఉంటుందో ఇది ఇప్పుడైతే మాత్రం కటింగ్ అయితే మాత్రం చేయనండి. లాస్ట్ లోనైతే మాత్రం కటింగ్ అయితే మాత్రం చేస్తాను. ఎందుకు ఆ విధంగా చేస్తున్నాను అన్నది మీకు క్లియర్ గా అయితే చెప్తాను చూడండి. ఇది మనకి కంప్లీట్ గా వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా గానీ ఓపెన్ గా చేస్తే దీనికి ఇటుపక్క వచ్చేసి మనకి బ్యాక్ అయితే మాత్రం వస్తుందండి. బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే 1/2 ఇంచ్ ఉంటుందో ఈ యొక్క 1/2 ఇంచ్ ఇదే విధంగా అయితే ఉంటుందండి. ఏదైతే ఉంటుందో ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా బ్యాక్ దానికి ఇక్కడ నుంచి కరెక్ట్ గా అప్ వచ్చేసి 1/4 ఇంచ్ అయితే మాత్రం బ్యాక్ దానికి అప్ అయితే చేయాలండి. ఏదైతే ఫ్రంట్ దానికి మనం డౌన్ 1/2 ఇంచ్ అయితే చేసుకుంటాం కదా బ్యాక్ దానికి వచ్చేసి ఇక్కడ ఏదైతే 1/2 ఇంచ్ ఉంటుందో ఈ యొక్క 1/2 ఇంచ్ అనేది మనం టచ్ చేయమండి. బ్యాక్ దానికి అయితే ఇక్కడతోనైతే మాత్రం ఆగిపోతాం అనమాట. అంటే ఏదైతే కర్వ్ ఉంటుందో కర్వ్ దీని మీద నుంచి అయితే వెళ్తుంది. ఏదైతే ఇక్కడ ఉంటుందో ఈ యొక్క డాట్ ఇందులో కలుపుకొని ఈ యొక్క డాట్ ఇందులో కలుపుకొని ఏదైతే ఈ యొక్క డాట్ ఉంటుందో ఇక్కడ నుంచి ఏదైతే 1/4 ఇంచ్ అయితే ఇచ్చుకున్నామో ఈ యొక్క 1/4 ఇంచ్ అన్నది ఈ విధంగా ఇచ్చుకొని ఏదైతే ఇక్కడ 1/2 ఇంచ్ ఉందో ఈ యొక్క 1/2 ఇంచ్ లో అన్నది ఈ విధంగా అయితే మాత్రం మనం కలిపేసుకుంటామండి. ఇది ఏదైతే లోత్ ఉంటుందో లోత్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఏదైతే ఇది ఉంటుందో ఇది మనకి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్ గా మనకి వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది మనకి వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట. అంటే ఏమీ లేదు ఇక్కడ ఏదైతే 1/2 ఇంచ్ ఉంటుందో 1/2 ఇంచ్ ఇదే విధంగా అయితే ఉంటుంది. ఏదైతే సెంటర్ డాట్ ఉంటుందో సెంటర్ డాట్ దగ్గర 1/4 ఇంచ్ అయితే అప్ అయితే ఇచ్చుకుంటాం. ఫ్రంట్ దానికి ఏదైతే 1/2 ఇంచ్ అయితే లోత్ అయితే ఇచ్చుకున్నామో బ్యాక్ దానికి అనేది 1/2 ఇంచ్ అనేది మనం లోత్ ఇవ్వకుండా ఈ యొక్క 1/2 ఇంచ్ మీద నుంచి అయితే మాత్రం కర్వ్ వెళ్ళేలాగా అయితే ఈ విధంగా అయితే మాత్రం తీసుకుంటామండి. దీనికి మనం వచ్చేసి ఇటుపక్క వచ్చేసి 2 ఇంచెస్ అయితే మాత్రం సీమ్ ఎలవెన్స్ అయితే మాత్రం ఇచ్చుకుంటాం. దీని పైన వచ్చేసి సీమ్ ఎలవెన్స్ వచ్చేసి 1/2 ఇంచ్ అయితే ఇచ్చుకుంటాం. కొంతమంది వచ్చేసి ఇక్కడ 1/2 ఉంటారు, కొంతమంది 1 ఇంచ్ అయితే ఇచ్చుకుంటారండి. హెమ్మింగ్ చేద్దాము అనుకున్న వాళ్ళు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇచ్చుకుంటారు. ఒకరు 1/2 ఇంచ్ ఇచ్చుకుంటారు, ఒక 1 ఇంచ్ ఇచ్చుకుంటారు, ఒక 1.5 అయితే ఇచ్చుకుంటారు. అది మీ బట్టి అయితే మాత్రం ఉంటుంది. నేను ఇక్కడ ఎప్పుడు కూడా 1 ఇంచ్ అయితే మాత్రం ఇచ్చుకుంటాను. సైడ్స్ వచ్చేసి 2 ఇంచెస్ ఇచ్చుకుంటాను. ఈ పైన వచ్చేసి 1/2 ఇంచ్ అయితే మాత్రం సీమ్ ఎలవెన్స్ అయితే మాత్రం ఇచ్చుకుంటానండి. ఇది కంప్లీట్ గా వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క స్లీవ్ యొక్క కటింగ్ అండి. ఈ యొక్క వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.